పోలీస్ కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మంటే భయపడకుండా వెళ్ళొచ్చా, లేకపోతే ఏమైనా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలా అని అంటే, సో ఐ సజెస్ట్ ఇండియన్ సిటిజన్గా మనం పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయాలి. సో వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ కోసం పిలుస్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఎనఫ్, మీకేం ప్రయారిటీ వర్క్స్ లేకుండా ఉండి మేనేజ్ చేయగలిగితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇందులో ఒక పాయింట్ ఉంది. ఇన్ కేస్ మీకు ఉమెన్కి ఫోన్ చేసి మ్యాక్సిమం పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పరు. ఇన్ జనరల్ పోలీసే ఉమెన్ దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సిన స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఇన్వెస్టిగేషన్ పర్స్పెక్టివ్లో. ఎందుకంటే వాళ్ళకి ఉమెన్ అంటే స్పెషల్ ఎస్కార్ట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటే మేబీ స్టాఫ్ ఉండకపోవచ్చు. సో మీకు భయం లేకపోతే వెళ్ళండి, నో బిగ్ డీల్. ఒకవేళ మీకు భయం వేస్తుంది అనుకోండి, మేబీ వాట్ ఇట్ మే బీ ద ఇంటిమిటేషన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మీకు భయం వేస్తుంది వెళ్ళాలంటే అనుకుంటే, దెన్ యూ కెన్ ఎంగేజ్ అన్ అడ్వకేట్. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అడ్వకేట్ని దగ్గర పెట్టుకునే వెళ్ళండి. సో ఇన్ కేస్ ఏమన్నా కాంప్లికేషన్స్ అయినా కానీ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇందులో ఇంటర్నల్గా ఉన్న ఇష్యూ ఏంటంటే, ఇన్వెస్టిగేషన్కి అని చెప్పి పిలిచి అరెస్ట్ చేసేస్తారు అనేది. లాజికలీ దేర్ ఆర్ 2 types ఆఫ్ ఉంటాయి. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది కేసెస్. వన్ ఈజ్ కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్. సో కాగ్నిజబుల్ అంటే ఏంటంటే, ఇన్ జనరల్ పెద్ద పెద్ద క్రైమ్స్ ఉంటాయి చూసారా, లైక్ చంపటం అవనండి, లేకపోతే కిడ్నాపింగ్. సో ఎక్కువ కాలం శిక్ష పడేటువంటి ఆస్కారం ఉన్న నేరాలు అన్నమాట. సో అట్లాంటివి ఏమన్నా చేసి ఉంటే వాళ్ళకి పోలీస్ కన్సర్న్ సిఐ దగ్గర నుంచి కానీ దానికి ఒక హైరార్కీ ఉంది, హూ కెన్ గివ్ ది అరెస్ట్ వారెంట్ అనేది. సో ఆ కన్సర్న్ అధికారి నుంచి మీ మీద అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత కన్సర్న్ ఎస్హెచ్ఓ వీళ్ళంతా ఎవరైతే లెజిటిమేట్గా అరెస్ట్ చేయగలరో వాళ్ళు వచ్చి మీకు ఆ అరెస్ట్ వారెంట్ ఇచ్చి మీ దగ్గర అక్నాలజ్మెంట్ తీసుకొని మీకు మీ కుటుంబ సభ్యులకి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి, అంటే మేము అరెస్ట్ అయ్యాము అని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. అండ్ వాళ్ళు అరెస్ట్ చేసిన 24 hours మెజిస్ట్రేట్, లైక్ కోర్ట్ ఆఫ్ లాలో సబ్మిట్ చేయాలన్నమాట. ఇవి కాగ్నిజబుల్ అఫెన్సెస్కి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే మేబీ లైక్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ పిటీ క్రైమ్స్. మేబీ చిన్న చిన్న గొడవలు అవనండి, లేకపోతే ఏమన్నా పబ్లిక్ న్యూసెన్స్ అవనండి, వాట్ ఇట్ మేబీ. దీనికి అంత పెద్ద శిక్ష పడదు కాబట్టి సో ఇట్లాంటి వాటిల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు. ఇప్పుడు మీ ఇద్దరు రోడ్డు మీద చిన్న చిన్న గొడవ పడుతున్నారు అనుకోండి, ఇమీడియట్గా ఆపేసి మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోలేరు పోలీసులు. సో ఏంటంటే అవి చిన్న పిటీ కేసెస్ అనమాట. సో పబ్లిక్ న్యూసెన్స్ ఇట్లాంటివి. అట్లాంటప్పుడు ఏంటంటే పోలీసు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని అంటే, ఇన్ దట్ కేసెస్, అప్పుడు వాళ్ళు మెజిస్ట్రేట్ నుంచి అరెస్ట్ వారెంట్ ప్రొడ్యూస్ చేసుకొని మీకు సబ్మిట్ చేసి మాత్రమే అరెస్ట్ చేయగలరు. సో అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏంటంటే అంటే పెద్ద పెద్ద హత్యలు అవన్నీ చేసినప్పుడు ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అతని వల్ల ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది అని అరెస్ట్ చేయకపోతే ముందుగా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలనేటువంటి క్లాజ్లో వెంటనే అరెస్ట్ చేస్తారు. అది యాక్సెప్టెడ్. పిటీ కేసు ఉంది, పబ్లిక్ న్యూసెన్స్ ఉంది, ఏదో ఒక వ్యక్తికి కొంచెం ఇబ్బంది అయ్యి క్రియేట్ చేశాడు పబ్లిక్ న్యూసెన్స్, అంతే తప్ప దట్స్ క్రిమినల్ ఇంటిమిటేషన్ ఏం లేదు కదా. దానివల్ల ఎక్కువ హాని జరిగేటువంటి అవకాశం లేదు కదా. సో దట్ అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఏ క్రిమినల్ ఇంటిమేటెడ్ మైండ్. సో ఇన్ దిస్ కేసెస్ అంత ఈజీగా అరెస్ట్ చేయలేరు. ఇన్ కేస్ పోలీస్ అరెస్ట్ చేయాలంటే దే హ్యావ్ టు గెట్ ది వారెంట్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ, దట్స్ ఇట్.